అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వస్తాను, ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు, సో మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు? అటు కేబినెట్ భేటీ జరగబోతుంది 23న. దానికి సంబంధించి ఆ రోజు రైతు భరోసా, జిహెచ్ఎంసీ అండ్ అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. ఆల్ ఓవర్ గా చూస్తే కాస్త ఊపందుకుంటున్నాయి ఇవన్నీ, అన్ని అంశాలు. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి సో మీరేమనుకుంటున్నారు? ఇందాక మరి స్వామి గారు అన్నట్లుగా మరి కాంగ్రెస్ మీ వెనుకుండి నడిపిస్తుందా ఏంటి? ముందుగా మీకు అలాగే జీ తెలుగు వీక్షకులకి, ప్యానల్ మిత్రులకు నమస్కారం. అదే ఏ కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఏదైతే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము గెలుస్తా ఉన్నాం, కొంత పర్సంటేజ్ పెరిగింది మాకు. సో ఇదే జోష్ లో తెలంగాణ ప్రజలు కూడా కొంత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిపించవచ్చు అనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఒకటి గమనించవచ్చు, తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు అది ఏ విధంగా గెలుస్తా ఉన్నారు, ఎట్లా గెలుస్తా ఉన్నారు, ఏ అభివృద్ధి చేస్తే గెలుస్తా ఉన్నారు, ఏ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల్లో గ్రామాల్లో తీసుకుపోయి మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. పట్టణాలు, నగరాల్లో వాళ్ళకి పెద్ద మెజారిటీ వచ్చింది ఏం లేదు చెప్పాలంటే. వాళ్ళకి 60-65% ఏదో వచ్చింది. కానీ పెద్ద మెజారిటీ, పెద్దగా వాళ్ళ వైపు తెలంగాణ ప్రజలు, నగరాల్లో పట్టణాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారంటే అది కరెక్ట్ కాదు, అది అందరికి తెలుసు. కనిపిస్తుంది కదా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్, ఆ తర్వాత ఈ గ్రామ పంచాయతీలు, నెక్స్ట్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా కనిపిస్తుంది కదా. వాళ్ళైతే ఇప్పుడు సరే ఎంతవరకు వస్తున్నా వాళ్ళైతే ముందంజలోనే ఉన్నారు కదా, నంబర్ 1 పొజిషన్ లోనే కనిపిస్తున్నారు కదా, జోష్ లో ఉన్నట్టే కదా మరి. అదే అంటే ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా, బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా గిట్లగే ఉండే. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళ పొజిషన్ ఏముండే అప్పట్లో? వాళ్ళ పొజిషన్, వాళ్ళకి వచ్చిన ఓట్లు ఎన్ని, సీట్లు ఎన్ని, వార్డులు ఎన్ని, డివిజన్లు ఎన్ని? 2020 మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముండే? బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి. అంటే ఆ ఎడ్జ్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. దాంట్లో పెద్దగా పోయింది ఏం లేదు, వచ్చింది ఏం లేదు చెప్పాలంటే. రేపు పొద్దున వీళ్ళు ఎలగబెట్టేది కూడా ఏం లేదు. ఫ్యూచర్ లో, భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకుపోయేది ఏం లేదు. గెలిపించినంత మాత్రాన రేపు చేస్తారంటే అది ఎవరు నమ్మరు కూడా నమ్మరు. జూబ్లీహిల్స్ లో గెలిచింది ఎంఐఎం సపోర్ట్ తో గెలిచింది. వీళ్ళేదో అభివృద్ధి చేస్తానో, లేకపోతే ఏదో రోడ్లు వేస్తానో, డ్రైనేజీలు వేస్తానో, లేకపోతే ఇల్లు కట్టిస్తానని చెప్తే వేయలేదు. అక్కడ డబ్బు ఇష్టం వచ్చినట్టు పంచారు కాబట్టి, ఎంఐఎంతో పొత్తు పెట్టుకోరు కాబట్టి, ఒక మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఆ రోజు ముస్లింలు వీళ్ళకి అండగా ఉండి వీళ్ళని గెలిపించారు జూబ్లీహిల్స్ లో. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ, అందుకే నేనేమంటున్నా అంటే అంత పెద్దగా ఈవెన్ అధికారంలో ఉన్నా కూడా అంత పెద్ద ఓటు బ్యాంకు సాధించింది ఏమి లేదు వీళ్ళు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే జరుగుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా కొంత వచ్చినది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తగ్గింది ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి తగ్గినాయి. ఆ డివిజన్లు కానీ, వార్డులు కానీ, మున్సిపాలిటీస్ కానీ తగ్గింది ఎవరు? ఆదరణ తగ్గింది. తెలంగాణ ప్రజలు ఓటేయింది ఎవరికంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అఫ్ కోర్స్ అది ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే స్థానిక అవసరాలు కానీ, క్యాండిడేట్లు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉండబట్టి కొంత వాళ్ళ బాధ్యత తీసుకొని. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు కదా బీజేపీ నెక్స్ట్ మేమే సెకండ్ పొజిషన్ లో మేమే ఉన్నాం, నెక్స్ట్ మేమే వస్తామని చెప్పేసి. కానీ లెక్క ప్రకారం చూసినా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలే మీకు దక్కాయి. ఆల్ ఓవర్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపల్స్, ఇంకా 2 కలిపి చెప్తున్నాను, 3 స్థానాలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే 123 విత్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ 123 స్థానాల్లో 3 మాత్రమే దక్కించుకున్నారంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా. అది కూడా అలయన్స్ లో అని చెప్పేసి. సరే అట్లా అనుకుంటే మాకు ఒక ఎమ్మెల్యే నుంచి ఒక 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం. అదే మాట ఇట్లాగే కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్ స్ట్రాటజీ కనిపిస్తుంది. ఈవెన్ ప్రజలకు కూడా అదే ఉంది. ఈవెన్ పార్లమెంట్ స్థాయి వరకు వస్తే బీజేపీ ఒకలా కనిపిస్తుంది, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒకలా కనిపిస్తుంది, గ్రామ స్థాయిలో, అర్బన్ స్థాయిలో కనిపిస్తుంది, ఇంకా దారుణంగా కనిపిస్తుంది. ఒకటి సునీత గారు, భారతీయ జనతా పార్టీ పటిష్టంగా పునాదులు వేసుకుంటూ పోతా ఉంది. ఒకప్పుడు నిజంగానే గ్రామాల్లో లేకుండే, కానీ భారతీయ జనతా పార్టీ వీధిన, ఇంటింటికి ఇప్పుడు జెండా పోతా ఉంది, జెండా కనిపిస్తా ఉంది, కమలం పువ్వు కనిపిస్తా ఉంది. ఒకప్పుడు నిజంగానే ఆ అవేర్నెస్ లేకుండే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ జెండాను తీసుకెళ్తా ఉన్నాం. అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న ఏది సంక్షేమ పథకాలను అవన్నీ కూడా తీసుకెళ్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలు బాగుపడ్డాయంటే కేంద్ర ప్రభుత్వం నిలుతుంటాయి, నగరాలు పట్టణాలు బాగుపడ్డాయంటే కేంద్ర ప్రభుత్వం నిలుతుంటాయి. బీఆర్ఎస్ పాయాంలో కేసీఆర్ చేసిందో లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసిందో కాదు ఇది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అభివృద్ధి జరుగుతూ ఉంది తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు చెప్పుకోవడానికే చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు సన్న బియ్యం అంటారు. బియ్యం అనేది ఎవరు స్టార్ట్ చేశారు? 2019 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ హయాంలో ఎవరు కూడా తిండి లేకుండా చావకూడదు, తిండి లేకుండా ఉండకూడదు అనే ఆలోచనతోటి 5 కిలోల బియ్యము ఇంకొకరికి ఇవ్వాలన్న ఆలోచనతో ఇస్తా ఉన్నారు. అదే కంటిన్యూషన్ అవుతా ఉంది. దానికి కొంత ఆ దొడ్డు బియ్యానికి సన్న బియ్యం యాడ్ చేసి ఈ రోజు మేమే ఇస్తున్నాం అని చెప్పి ఎవరు చెప్తా ఉన్నారు? గొప్పలు ఎవరు చెప్తున్నారు? అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది మేమే చేస్తున్నాం అంత మొత్తం అని చెప్పేసి. కానీ తప్పది. మొత్తం తెలంగాణ ప్రజలకి ఎవరికైతే సన్న బియ్యం తీసుకుంటా ఉన్నారో దాని వాటా 5 కిలోల వాటా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర సరే మోడీ ఓన్లీ రేషన్ బియ్యమనే కాదు చాలా విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. బట్ అది మీరు సక్సెస్ఫుల్ గా ప్రజలకి తెలియజేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే గ్రామ స్థాయిలో మీ పొజిషన్ ఈవెన్ ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో 3 స్థానాలే మీరు అనుకున్నట్లు మీరు అన్నట్లు ఇవన్నీ మీ పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో గట్టిగా వెళ్తే గనక పొజిషన్ వేరు ఉంటది. అంటే అక్కడ బీజేపీ డౌన్ అయింది కదా, కావాలనే చేస్తున్నారా ఇదంతా? డౌన్ కాలే ఎక్కడ డౌన్ కాలే, మేము పెరుగుతా ఉంది మాది. డౌన్ కావట్లేదు, అలానే ముందుకు వెళ్ళట్లేదు, అక్కడే ఉండిపోతుంది. అంటే ఇప్పుడు కొంత దానికంటే లాస్ట్ టైం కంటే ఇప్పటికి కొంత మెరుగైంది కదా. 330 వార్డులు కానీ డివిజన్లు కానీ గెలుచుకున్నాం ఇప్పుడు. అంటే అది ఆ స్థాయిలో ఉన్నాం కదా మేము. కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అది మేము ఉన్నాం ఆ స్థాయిలో. నారాయణపేట గెలుచుకున్నాం, ఇంకో దాంట్లో గెలుచుకున్నాం. ఇవన్నీ కూడా ఉంటాయి డెఫినెట్ గా. వైస్ చైర్మన్ కూడా ఒక 4-5 వైస్ చైర్మన్ కూడా మున్సిపాలిటీ ఉన్నాయి, వస్తా ఉన్నాయి. సో అలాంటిది భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు లేకుండా మరి ఇప్పుడు ఆదరిస్తా ఉన్నారు, అభిమానిస్తా ఉన్నారు. మా గ్రాఫ్ ఎక్కడ కూడా పెరగలేదు, తగ్గలేదు, మా పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ముందు నుంచి చూస్తే పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది గమనిస్తే డెఫినెట్ గా కంపేర్ చేసుకుంటే వాళ్ళ పార్టీలకు కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ మేము ముందే చెప్పాం కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ ఓడిస్తామని చెప్పాం. అది ఓడించుకుంటూ వస్తా ఉన్నాం ప్రతి ఎన్నికల్లో, భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగినప్పుడు ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించేది, గద్దె దించేది భారతీయ జనతా పార్టీ తప్పితే బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చింది, వదులుకున్నారు, అయిపోయింది. వాళ్ళ చేత కాదు, వాళ్ళు చేయలేని పనిలో ఉన్నారు. కొంత రావచ్చు ఇప్పుడు, కానీ పెద్దగా రేపొద్దున వచ్చే అవకాశాలు లేవు, గెలిచే అవకాశాలు కూడా ఎక్కడ కూడా ఉండవు. ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా అదే విధంగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి కొంత ఎడ్జ్ డెఫినెట్ గా ఉంటుంది. మళ్ళీ వస్తాను వెంకటరెడ్డి గారు. చరణ్ కౌశిక్ గారు, సో వింటున్నారు అటు బీఆర్ఎస్